ప్రభువు నామంన మీ అందరికీ వందనాలు. మార్గము, సత్యము, జీవము ఛానల్‌కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం సామెతలు 1వ అధ్యాయము 8-19 వచనాల్లోని దుష్ట సాంగత్యం మరియు దురాశ గురించి ధ్యానిద్దాం. సొలొమోను కాలంలో కుటుంబమే విద్యకు మొదటి కేంద్రం. తండ్రి ఉపదేశం, తల్లి బోధ పిల్లలకు రక్షణ కవచంలా ఉండేవి. ఆ రోజుల్లో దొంగల ముఠాలు, దోపిడీదారులు అమాయకులను చంపి ధనవంతులు కావాలని యవనులను ఆకర్షించేవారు. మాతో రమ్ము, సులభంగా సంపాదిద్దామని చెప్పి వారిని తప్పుదారి పట్టించేవారు. సొలొమోను ఈ ఉచ్చు గురించి తన కుమారుణ్ణి హెచ్చరిస్తున్నాడు. ఈ భాగం అంటే స్నేహితుల ఒత్తిడి మరియు దురాశ గురించి హెచ్చరిస్తుంది. పాపం మొదట చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పాపులు మాతో కూడా రమ్ము, మంచి సొత్తు దొరుకును అని పిలుస్తారు. కానీ సొలొమోను ఒక లోతైన సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. పాపం ఒక వల. పక్షి ఎలాగైతే గింజల కోసం చూసి వలలో చిక్కుకుంటుందో, దురాశపరులు కూడా ధనం కోసం ఆశపడి తమ ప్రాణాలనే పోగొట్టుకుంటారు. ఇక్కడ ఆత్మీయ సత్యం ఏమిటంటే, పాపం చేసేవారు ఇతరులకు కీడు చేస్తున్నామని అనుకుంటారు, కానీ వాస్తవానికి వారు తమ నాశనమునకే పొంచి ఉన్నారు. అక్రమ సంపాదన భౌతిక సుఖాన్ని ఇవ్వచ్చు, కానీ అది దానిని స్వీకరించి వారి ప్రాణమును తీయును. మీ తల్లిదండ్రుల బోధలు మీ తలకు సొగసైన మాలిక వంటివి, వాటిని ధరించుకోండి. ప్రార్థన. ప్రేమగల దేవా, లోకంలోని పాపపు ఆకర్షణల నుండి నన్ను కాపాడు. సులభంగా వచ్చే డబ్బు లేదా పాపపు స్నేహాల వైపు నా మనసు వెళ్లకుండా మార్గము, సత్యము, జీవంలో నడిచేలా సహాయం చేయి. నా తల్లిదండ్రుల బోధలను, నీ వాక్య ఉపదేశాన్ని గౌరవించేలా చేయి. దురాశ నా ప్రాణానికి ముప్పు అని గ్రహించి నీవు ఇచ్చిన దానితో తృప్తిగా బ్రతికే శక్తిని నాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.